హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు చాలా రోజుల తర్వాత శరణ్య గారు. సో కామాఖ్య అనే మూవీని టైటిల్ కర్మాఖ్య అని పెట్టారు. బట్ ఈక్వల్ టు హీరోయిన్ రోల్లా ఉంది చూస్తే కనుక. సో త్రూ అవుట్ రోల్లా ఉంది. ఏంటి స్పెషల్ దీనిలో కూడా? స్పెషల్ సిస్టరా? త్రూ అవుట్ రోలే బెస్ట్ ఫ్రెండ్. ఆబ్వియస్గా అన్ని సినిమాల్లో నేను మీకు కనబడ్డట్టే దీంట్లో కూడా మన ఇంటి అమ్మాయిలాగే కనబడతాను. కానీ కొత్త కొత్త క్యారెక్టర్ నేను ఛాలెంజింగ్గా తీసుకొని చేశాను కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను యాజ్ ఆల్వేస్. సో చూస్తే కనుక ఫిదా సినిమా నుంచి అందరికీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక సిస్టర్లా అయిపోయారు చెప్పాలంటే. అందరూ ఏదైనా ఒక మంచి మన ఇంట్లో సిస్టర్ ఎట్లానో అలాగా అందరూ ఓన్ చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ అంబాజీపేటలో కూడా యాజ్ ఎ సిస్టర్గా చాలా మంచి నేమ్ వచ్చింది మీకు. అండ్ ఇప్పుడు దీనిలో కూడా సిస్టర్ రోలే ఉందా ఇంకేమన్నా? ఫ్రెండ్గా మంచి ఫ్రెండ్ అనిపించుకుంటా నేను. సో అంటే అంబాజీపేట అప్పుడు చూసాం, మళ్ళీ ఇప్పుడు చూసాము. చాలా రేర్ వస్తుంటారు మీరు. బట్ చాలా వెయిట్ లాస్ అయ్యారు. ఏంటి క్యారెక్టర్ కోసమా ఏమైనా మామూలుగా మీ తగ్గాలి అని స్పెషల్గా ఇట్లా ఏమన్నా చేస్తున్నారా డైట్? క్యారెక్టర్ కోసమే అండి. ఆబ్వియస్గా ఆర్టిస్ట్ పెరగాలి అంటే పెరగాలి, తగ్గాలి అంటే తగ్గాలి. ఎఫర్ట్స్ పెడుతున్నాము క్యారెక్టర్ కోసమే. ఏది చేసినా హ్యాపీగానే. సో చూస్తే కనుక దీంట్లో అంతా అమ్మాయి గురించి అండ్ లేడీ ఓరియంటెడ్ అని చెప్పేసి అంటారు. అండ్ ఈరోజు మన విజయశాంతి గారు కూడా వచ్చారు. ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసారు? ఇదే ఫస్ట్ టైం విజయశాంతి గారు? ఫస్ట్ టైం అండి. హ్యాపీ ఆవిడని చూడడము. మనము ఆవిడ సినిమాలు చూస్తూ పెరిగాము, ఆవిడలా నటించాలి అనుకున్నాము. సో హ్యాపీ. ఈ మూవీకి నేను ఆవిడని డైరెక్ట్ చూడడము, ఆవిడ చేత ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది ఇట్స్ అ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్ విజయశాంతి గారు. సో లాస్ట్ అంటే దీనిలో చాలా చాతబడులు, రియల్ ఇన్సిడెంట్స్ చాలా చూపించారు. ట్రైలర్లు అన్నీ చూసాము. సో మీరు త్రూ అవుట్ మూవీ చేస్తున్నప్పుడు కానీ మీ పర్సనల్ లైఫ్లో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ భయపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? భయపడడం అంటూ లేదు. కాకపోతే వింటూ ఉంటాం కదా మన చుట్టుపక్కలోనే, అరే ఎంత నార్మల్గా ఉన్నారు, ఇలా జరిగిందా, ఇలా చేశారా అని. జస్ట్ అంత భయపడింది ఏం లేదు, కానీ మన చుట్టుపక్కల ఇలాంటివి జరుగుతున్నాయి అనేది తెలుసుకోవడం వరకే, అంతే. ఫైనల్గా అభినయ్ కృష్ణ గారి గురించి ఏం చెప్తారు? యాజ్ ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా అండ్ వన్ ఆఫ్ ది మూవీ ఒప్పుకోవడానికి కూడా ఆయన రీజన్ అని చెప్పారు. సో స్టోరీ మీకు నేరేట్ చేసినప్పుడు కానీ మిమ్మల్ని బాగా ట్రిగర్ చేసిన పాయింట్ ఏంటి? అభి గారి గురించి ఏం చెప్తారు? అభి గారు ఆర్టిస్ట్గా ఎలా అయితే నెగ్గారో డైరెక్టర్గా కూడా అలాగే నెగ్గారు. రీసెంట్గా అవార్డు కూడా తీసుకున్నారు చిరంజీవి అనే ఫిలింకి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. తర్వాత చాలా అవార్డ్స్ తీసుకోవాలి, ఈ మూవీకి కూడా అవార్డు పొందాలి. ఆయన నాకు చెప్పిన క్యారెక్టరు నాకు చాలా బాగా నచ్చింది. ఇదివరకు చెప్పినట్టు ఆర్టిస్ట్గా కొత్త క్యారెక్టర్స్ పిక్ చేసుకోవాలి, ఛాలెంజింగ్ ఉండాలి అని అనుకుంటారు ఎవరైనా. సో ఆ బేసిస్ మీదే నేను ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. సో యా, ఐ ఐ లవ్ వర్కింగ్ విత్ హిమ్. చాలా డెడికేటెడ్ డైరెక్టర్ ఆయన. సో విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అభి గారు, ఆల్ ద బెస్ట్.